సో తజికిస్తాన్లో ఒక ఓల్డ్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న మాస్క్ ఏదైతే ఉందో ఇది ఒక మద్రాసా అనమాట. సో నేను మామూలుగా నడుస్తూ వెళ్తున్నా. సో ఒక అతను ఆపి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇంగ్లీష్లో అడిగాడు అనమాట. సో మన అదృష్టం బాగుండి మనతో పాటు టూర్ గైడ్ ఉన్నాడు. అతను కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం పట్టుకొని ఆపేసేవాళ్ళ అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు పంజుకెంట్ అనే ఒక ఓల్డ్ రూయిన్ ప్లేస్కి వచ్చాను. హైయెస్ట్ పీక్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ పంజకెంట్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి. ఫైనలీ ఒక గంటన్నర ప్రయాణం చేసి దాదాపు 45-50 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చి ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఫస్ట్ ఆఫ్ ద 7 lakes. ఇంకొక 100 to 200 మీటర్స్ ఎక్స్ట్రా వచ్చి దాదాపు 1750 to 1800 మీటర్స్ అబవ్ ద సీ లెవెల్లో సెకండ్ లేక్ కనిపిస్తుంది చూడండి. ఇది మూడో సరస్సు, థర్డ్ లేక్ ఆఫ్ 7. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఫోర్త్ లేక్, నాలుగో సరస్సు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు తజికిస్తాన్. సో తజికిస్తాన్లో ఒక ఓల్డ్ మార్కెట్కి వచ్చామన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ హియర్. ఇక్కడ పంజకెంట్ ఏరియాకి వచ్చాము. పంజకెంట్ ఏరియాలో ఒక ఓల్డ్ మార్కెట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ పురాతనమైన అక్కడ ఒక మాస్క్ కూడా కనిపిస్తుంది. ప్లస్ అంతేకాకుండా రోడ్ సైడే అన్ని కూరగాయలు, పండ్లు అవన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ బ్యాంక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఒక టిపికల్ మార్కెట్ స్ట్రక్చర్. సో ఓల్డ్ బజార్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో నాకైతే చూస్తుంటే లిటరలీ మన ఇండియాలో ఏదో ఒక విలేజ్కి వెళ్ళినట్టు, మన ఊర్లలో వెళ్ళినట్టు ఉంది తప్పించి నాకు ఏదో ఇక్కడ సెంట్రల్ ఏషియన్ కంట్రీకి వచ్చినట్టు అనిపించట్లేదు. సో ఇంత నార్మల్గా ఉంది. సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మంచు కొండలు అనేది. సో ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా సరే, మీరు ఈ దేశం మొత్తంలో ఎక్కడి నుంచి చూసినా సరే మీకు మంచు కొండలు అనేది కనబడుతూనే ఉంటాయి. సో అంత ఎక్కువగా ఇక్కడ మొత్తం చుట్టూరా మనకి మంచు కొండలు అనేది ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా బజార్ అంటారు. సో ఓల్డ్ బజార్ ఏరియా అనమాట, ఓల్డ్ మార్కెట్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము పంజకెంట్ రూయిన్స్ అని కూడా ఉన్నాయన్నమాట. అది 2500 నుంచి 3000 సంవత్సరాల క్రితం పంజకెంట్ ఓల్డ్ విలేజ్ రూయిన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయని చూసుకుందాం. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బజార్ ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న మాస్క్ ఏదైతే ఉందో ఇది ఒక మద్రాసా అనమాట. మద్రాసా అంటే రిలీజియస్ సెంటర్ అనమాట. సో రిలీజియస్ ప్రీచింగ్స్ చేసే, ఇస్లామిక్ రిలీజియస్ ప్రీచింగ్స్ చేసే సెంటర్ని మద్రాసా అని పిలుస్తారు. సో ఈ మద్రాసా ఎదురుగా ఉన్నాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన షేర్ చేసుకుంటున్నాం మీతో పాటు. వెనకాల మీరు మార్కెట్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓల్డ్ మార్కెట్ అనమాట. సో నేను మామూలుగా నడుస్తూ వెళ్తున్నా. సో ఒక అతను ఆపి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇంగ్లీష్లో అడిగాడు అనమాట. సో మన అదృష్టం బాగుండి మనతో పాటు టూర్ గైడ్ ఉన్నాడు. అతను కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం పట్టుకొని ఆపేసేవాళ్ళ అనిపించింది. సో మనకి వేరే దేశం వాళ్ళు వస్తే, మనకి ఫారినర్స్ ఎలా అయితే మనం ఈజీగా కనిపెట్టగలము, వీళ్ళు మనల్ని వెంటనే ఒక్క సెకండ్లో గుర్తుపట్టేస్తున్నారు. మ్యాక్సిమం మళ్ళీ మనం ఇండియన్స్ అని చెప్పేసి మనం వేరే మతస్థులం అని కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు వీళ్ళు. సో గుర్తుపట్టేసి 2-3 నిన్న వచ్చి మామూలుగా ఫోటోలు దిగారు ఉజ్బెకిస్తాన్లో. కానీ ఇక్కడ మాత్రం కొంచెం తేడాగానే ఉన్నారు తజికిస్తాన్లో. కానీ మన టూర్ గైడ్ని చూసి ఎవరు అని అంటే అక్కడ అతను ఉన్నాడు, అతనితో పాటు వెళ్తున్నా అంటే సరే అని వదిలేశారనమాట. అదే సిచ్యువేషన్. సో మనం కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు మనతో పాటు టూర్ గైడ్ ఉండడం అనేది ఎంత వరకు మనకి ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు పంజకెంట్ అనే ఒక ఓల్డ్ రూయిన్ ప్లేస్కి వచ్చాను. సో ఇదేంటంటే ఇదంతా మనకు ఒక కొండలాగా కనిపిస్తుంది కదా. ఇదంతా కొండ కాదనమాట. ఇదంతా ఒకప్పటి పాత తరం 2500 నుంచి 3000 సంవత్సరాల క్రితం నివసించిన ఊరు పంజకెంట్ విలేజ్. సో ఏన్షియంట్ రూయిన్స్ ఆఫ్ పంజకెంట్ విలేజ్. మనం ఈ పై దాకా వెళ్ళిపోదాం. అప్పటి పాత తరం ఈ ఊరు ఎలా ఉందనేది ఇక్కడ మొత్తం పెట్టడం జరిగింది. సో ఇదంతా ఒక కొండలాగా పేరుకుపోయింది. సో ఇవన్నీ పాత తరం ఏన్షియంట్ రూయిన్స్ అనమాట. పైదాకా ఎక్కి చూద్దాం. ఇక్కడ దారి అయితే లేదు, నార్మల్గా ఎక్కుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది ఒక ట్రెక్కింగ్ చేసినట్టుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆయాసం వస్తుంది. బట్ స్టిల్ లెట్ మీ గో ఆల్ ద వే అప్. అక్కడికి వెళ్ళి ఈ సిటీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఏన్షియంట్ సిటీ అనమాట. ఇంతకుముందు మనం చూసుకుందేమో అది ఒక విలేజ్, చిన్న పల్లెటూరు లాంటిది. ఇది ఒక ఏన్షియంట్ సిటీ అండ్ ఇది ఒక 2.5 to 3,000 years ఓల్డ్ ఏన్షియంట్ సిటీ యొక్క రూయిన్స్ అనమాట. సో లెట్స్ గో అప్ అండ్ సీ.
ఆల్మోస్ట్ కొండ మీద దాకా ఎక్కేసాము. చూస్తున్నారా, ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక్కడంతా గ్రీనరీ ఉంది. అక్కడ చూసుకుంటేనేమో మొత్తం మంచు పర్వతాలు. అటువైపు కూడా చూసుకుంటే అది కూడా మొత్తం కూడా మనకి ఒకప్పటి శిథిలాలు అనమాట. ఓహ్, సో పైకి ఎక్కేసరికి కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. బట్ బ్యూటిఫుల్, అమేజింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు మొత్తం హోల్ సిటీ ఆఫ్ పంజకెంట్ అనేది చూసుకోవచ్చు. ఇంకా కూడా మనకి బోల్డ్ అని పెంకుటిల్లు కనిపిస్తున్నాయి, రేకుల ఇల్లు కనిపిస్తున్నాయి. చాలా తక్కువగా బిల్డింగ్స్ అనేది, కాంక్రీట్ బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో దీంతోనే మనకు అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎక్కువగా డెవలప్ అయిన సిటీ కాదు. సో అసలు ఈ కంట్రీనే ఎక్కువ డెవలప్మెంట్ లేదు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న 4 దేశాల్లో కిర్గిస్థాన్ ఇండియన్ రూపీ ఈక్వల్, కజకిస్తాన్ మనకి ₹1కి కజకిస్తాన్ మనీ మనకి 6 వస్తుంది. అండ్ మళ్ళీ మనము ఉజ్బెకిస్తాన్ చూసుకుంటే మన ₹1కి 152 వస్తాయి సోము. ఇది చూసుకుంటే మాత్రం మన ₹8కి ₹1. దీని కరెన్సీ వాల్యూ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎకానమీ చాలా తక్కువగా ఉంది. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దీని లాజిక్ ఏంటనేది. ఇక్కడ అన్నీ చూసుకోండి, అన్ని పాత తరం ఇల్లు కనిపిస్తున్నాయి. 1-2 బిల్డింగ్స్ తప్పించి మిగతా అన్నీ కూడా చిన్న చిన్న పెంకుటిల్లు ప్లస్ చిన్న చిన్న మన రేకులిల్లు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న పంజకెంట్ విలేజ్ ఆఫ్ తజికిస్తాన్. ఇంకా పైదాకెళ్ళి ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. హైయెస్ట్ పీక్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ పంజకెంట్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి. ఎంటైర్ సిటీ ఆఫ్ పంజకెంట్ ఇస్ వెరీ క్లియర్లీ విజిబుల్. మొత్తం ఎలా ఉందనేది. అంతేకాకుండా యూ కెన్ సీ ద ఏన్షియంట్ సిటీ రూయిన్స్. సో ఒకప్పటి సిటీ రూయిన్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. మనకు పైదాకా వస్తే ఏన్షియంట్ సిటీ యొక్క రూయిన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో వీటి చరిత్ర కనీసం 2,500 నుంచి 3,000 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, రాకూడదు అనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ కాకపోతే ఇది మట్టితో ఉంది కాబట్టి నేనే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మొన్ననే మనం చూసాం కదా, మట్టి కింద మనకి ఐస్ ఉందంటే మాత్రం జారుతుంది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. సో సూపర్బ్గా ఉంది లొకేషన్ అయితే, చాలా డిఫరెంట్గా అనమాట. ఏన్షియంట్ రూయిన్స్ని ఎలా కాపాడుతున్నారు అనేది. ఇక్కడ అటువైపు వెనకాల వైపు చూసుకుంటే మళ్ళీ మనకి మొత్తం అక్కడ ఏన్షియంట్ రూయిన్స్ అనేది పై దాకా కనిపిస్తున్నాయి చూడండి. సో అక్కడ దాకా ఏన్షియంట్ రూయిన్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా చూసుకుంటే ఒక ఇల్లు కూడా కట్టారు అక్కడ ఆ రూయిన్స్ పైన. రోడ్ ఎందుకో ఇక్కడ క్లోజ్ చేసి పెట్టారు. యాక్చువల్గా మనం పై దాకా వెళ్ళొచ్చు రోడ్లో, బై రోడ్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్ క్లోజ్ చేసి పెట్టారు కాబట్టి మనం ఈ కొండ మీదకి ఎక్కి ఈ కొండపై నుంచి మొత్తం అంతా విజిబిలిటీ చూసుకుంటున్నాం. చాలా గ్రీనరీ ఉంది, ఎందుకంటే ఈ మట్టి ఉండడం వల్ల గ్రీనరీ ఉంది. అక్కడ మాత్రం మొత్తం అన్నీ మనకి రాళ్ళు రప్పలే కనిపిస్తున్నాయి. అవంతా కూడా అక్కడ ఏమాత్రం గ్రీనరీ లేదు. సో అదంతా కూడా రకరకాల మల్టిపుల్ కలర్స్లో మనకి కొండలు కనిపిస్తున్నాయి. ప్లస్ అంతేకాకుండా మనకి మంచు పర్వతాలు అనేది దాని చివరిలో ఉన్నాయి. హైయెస్ట్ పీక్లో ఉన్న వాటి మాత్రమే మంచు అట్రాక్ట్ చేసింది. మిగతా లోయెస్ట్ పీక్స్లో ఎక్కడ కూడా మనకి మంచు అట్రాక్ట్ చేయలేదు. సో అవన్నీ ఆల్రెడీ కరిగిపోయినట్టున్నాయి. సో మనకి రెడ్ కలరు, బ్రౌన్ కలరు, గోల్డెన్ కలరు, రకరకాల కలర్స్లో మనకి బ్యూటిఫుల్గా మనకి ఈ మౌంటైన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. దీస్ ఆర్ ద రూయిన్స్ ఆఫ్ పంజకెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది సాగ్ద్ ఎంపైర్ యొక్క క్యాసిల్ యొక్క గోడలు అనమాట. సో వాళ్ళ యొక్క కోట గోడలు ఇవి. సో 1st సెంచరీ నుంచి 8th సెంచరీ వరకు సాగ్ద్ ఎంపైర్ ఉండేది ఇక్కడ. ఆ తర్వాత 8th సెంచరీలో అరేబియన్స్ వచ్చారు, ఇస్లాం మతాన్ని తీసుకొచ్చారు. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం దీన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు సాగ్ద్ ఎంపైర్ నడిచేది, అంటే దాదాపు 800 సంవత్సరాలు ఇక్కడే ఉండేది. ఈ పంజకెంట్ విలేజ్లో, ఈ ఏరియాలో వాళ్ళ ఎంపైర్ ఉండేది. ఇదంతా కూడా నేలమట్టం చేశారు, కూలగొట్టారు. కానీ అప్పటి ఈ గోడలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ గోడల్ని వీళ్ళు అలాగే ప్రిజర్వ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా 1st ఎంపైర్ టు 8th ఎంపైర్, 1st సెంచరీ టు 8th సెంచరీ వరకు ఉన్న సాగ్ద్ ఎంపైర్ యొక్క కోట గోడలు అనమాట. సో ఆ క్యాసిల్ యొక్క గోడలు అవి అలాగే పెట్టేశారు. ఇదంతా కూడా ఒక కంప్లీట్ విలేజ్ అండ్ ఒక కంప్లీట్ ఎంపైర్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ చూసుకోండి. సో ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాత తరం యొక్క బిల్డింగ్స్ అనమాట. సో కనీసం 2,500 నుంచి 3,000 సంవత్సరాల క్రితం అని చెప్పాను కదా. ఈ కోట కట్టి మాత్రం దాదాపు 2,000 సంవత్సరాలు అవుతుంది. ఈ కోట కట్టడానికి ముందే ఇక్కడ ఒక విలేజ్ ఉండేదన్నమాట. ఆ విలేజ్ యొక్క శిథిలాలు అవన్నీ కూడా ఇక్కడ అలాగే పెట్టేశారు.
సో ఇదంతా కూడా మనం చూసాం కదా ఎంత హైట్లో ఉందో, చాలా హైట్లో ఉంది కాబట్టి వీటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు డెస్ట్రాయ్ చేయడానికి కష్టం. ఒకప్పుడు అంటే యుద్ధాలు చేశారు, అవన్నీ నేలమట్టం చేశారు కాబట్టి తప్పించి. సో ఇవి అలాగే ఉంచేశారు. ఇక్కడ చుట్టూరా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి మనకి ఇటువైపు నో ఎంట్రీ జోన్ లాగా ఇలాంటిది పెట్టలేదు. సో ఏం లేకుండానే న్యాచురల్గానే ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా కాపాడబడబడుతున్నాయి. సో సూపర్బ్గా ఉంది లొకేషన్. సో దీని చుట్టూరా మళ్ళీ మనకి మొత్తం కంప్లీట్ కొండలు ప్లస్ గుట్టలు ఇవన్నీ అల్టిమేట్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. లోపలికి వస్తే మనకి కోట లోపల అతి ముఖ్యమైన సెంట్రల్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా సెంట్రల్ బిల్డింగ్ ఆఫ్ సౌత్ ఎంపైర్. దాన్ని వీళ్ళు అలాగే ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఓన్లీ గోడలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, వాటి రూయిన్స్ అనమాట ఇదంతా. ఇక్కడ చూస్తుంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్ వస్తుందంటే, ఒకప్పటి పాత తరం కట్టడాలు ఇంత కొండ పైన కట్టారు, వాటిని వీళ్ళు ఇలాగే ప్రిజర్వ్ చేసి పెట్టారు. వావ్, అమేజింగ్ కదా. అండ్ చుట్టూరా వీళ్ళకి మంచు కొండలు అనేది ఒక కాపలా లాగా ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇవన్నీ కూడా ఇక్కడ గడ్డి వచ్చేసింది, మొత్తం గ్రీనిష్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మట్టి ఉంది, ఇసుక ఉంది కాబట్టి మనకి ఈ మట్టిలో సారవంతమైన భూమి కాబట్టి ఇక్కడ అంతా గడ్డి పెరుగుతుంది. మిగతా చోట మాత్రం ఆ మంచు కొండల దగ్గర మాత్రం అవన్నీ రాతి కొండలు. అక్కడ ఒక్కటంటే ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు చూడండి. గడ్డి కానీ మొక్క కానీ ఏవి కనిపించట్లేదు. ఇక్కడ ఎన్ని కలర్స్లో కనిపిస్తుంది చూస్తున్నారా, మల్టిపుల్ కలర్స్లో. మనకి చుట్టూరా ఎటు చూసుకున్నా సరే కొండలే, 360 degrees ఎటు వైపు తిరిగినా సరే మనకి మంచు కొండలే. ఇదంతా హైలీ మౌంటైనస్ కంట్రీ అని అందుకే అనలేదు. ఎంత జూమింగ్ చేస్తే అంత అద్భుతంగా అనిపిస్తుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ కోట గోడ యొక్క శిథిలాలు ఇంకా కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఇంకా ఆ ఊరు ఉందనేది, ఆ కోట ఉందనేది మనకు తెలుస్తుంది. సో ఇంకా పైదాకి వెళ్ళి మనము కొంచెం ఇక్కడ మంచు కొండల బ్యాక్గ్రౌండ్లో మంచి ఫొటోస్ దిగుదాం. సూపర్గా ఉందో బా లొకేషన్ అయితే, చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏ హైట్లో ఉన్నామో తెలియడానికి ఇక్కడ మీకు ఊరు మొత్తం చూపిస్తున్నా. ఇంత హైట్లో ఉన్నాం. మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్, ఈవెన్ పెద్ద పెద్ద బిల్డింగ్స్తో సహా దాదాపు 10 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా మన హైట్ కంటే తక్కువ ఉన్నాయి. సో మనం అంత హైట్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది చూడండి, అది కూడా మన హైట్ కంటే తక్కువే ఉంది. సో చాలా తక్కువ బిల్డింగ్స్ మాత్రమే మనకి ఇక్కడ డెవలప్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా చాలా పాతతరం ఇల్లు. ఇక్కడ ఒక మాస్క్ కూడా కనిపిస్తుంది చూడండి, మొత్తం ఊరు మధ్యలో ఉంది అది, ఆ మసీద్ అనేది. ఈ చుట్టూరా ఈ బ్యాక్డ్రాప్ ఎంత బాగుంది కదా. ప్లస్ ఇక్కడ పై దాకా వస్తే ఇక్కడ మనకి ఈ పంజుకెంట్ పురాతనమైన నగరపు శిథిలాలు అనేది కనిపిస్తుంది. సో ఇంత హైట్లో ఉన్నాం మనం. ఈ హైట్లో ఈ బ్యాక్డ్రాప్లో అద్భుతమైన ఫీలింగ్. అబ్బా, నేను ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ దేశంలో ఓన్లీ 1 డేనే స్పెండ్ చేసినా సరే, సో ఇది స్పెండ్ చేస్తున్నందుకు నాకైతే సూపర్బ్ ఫీలింగ్ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ పర్టికులర్ ఓల్డ్ టౌన్ని, ఏన్షియంట్ రూయిన్స్ని చూసి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా చూడండి, ఈ మంచు కొండల బ్యాక్డ్రాప్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు సూపర్ కదా. కెవ్వు కేక, ఏ మాత్రం డౌట్ లేదు. చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది, మీకు ఎక్కడైనా ఇలాంటి పురాతనమైన నగరాన్ని చూసారా, ఇలాంటి శిథిలాలు చూసారా, చూసేటైతే ఎక్కడుందనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ ఇలా వీళ్ళు అడ్డు పెట్టడం వల్ల, రోడ్డు క్లోజ్ చేయడం వల్ల మనకి వెళ్ళడానికి కుదరలేదన్నమాట. ఈ పైన కొండంతా ఎక్కుకుంటూ వెళ్ళిపోయి పైదాకా వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంకా కూడా పైకి వెళ్ళిపోయాము. సో ఇది కొంచెం రిస్కీగా అనిపించినా సరే మీకు చూపించడం కోసం ఈ కొండెక్కేసి నడుచుకుంటూ వెళ్ళా. ఫ్రెండ్స్, మనము ఒక పంజుకెంట్ నుంచి ఒక 35 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తే ఇక్కడ 7 లేక్స్ ఉన్నాయన్నమాట. 7 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేక్స్. ఫస్ట్ ఆఫ్ ద 7 లేక్స్ అని, సెకండ్ ఆఫ్ ద 7 లేక్స్ అని, థర్డ్ ఆఫ్ ద 7 లేక్స్ అని, 7th ఆఫ్ ద 7 లేక్స్ వరకు
ఇలా మల్టిపుల్ లేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి మీరు, ఎంత దగ్గరకు ఉన్నాయి కొండలు, అన్ని హ్యూజ్ హిల్లీ రాకీ మౌంటైన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ రాకీ మౌంటైన్స్ మధ్యలోంచి మనకి ఈ రివర్స్ అండ్ లేక్స్ అనేది కనబడుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. సో ఇదంతా కూడా పల్లెటూరులానే ఉంది. ఇవేమి పెద్ద ఎక్కువ డెవలప్ అవ్వలేదు. సో ఎక్కువ డెవలప్ అవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ రోడ్స్ కూడా సరిగ్గా లేవు. కాకపోతే ఇదంతా కూడా న్యాచురల్ బ్యూటీ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి, ఒక వండర్ఫుల్ లొకేషన్ ఇదంతా, చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం హ్యూజ్ హిల్లీ రాక్స్, ఆ తర్వాత వెనకాల పెద్ద కొండపైన మనకి అక్కడ మంచు కనబడుతుంది. మంచు అనేది హైయెస్ట్ పీక్ ఉన్న కొండలేమో అట్రాక్ట్ చేస్తున్నాయి. నుంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి లేక్. లేక్ అనేది పారుతూ 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 పోతుంది. ఒక చిన్న పాయ, అటువైపు ఇటువైపు కొండలు, ఒకవైపు నది, మరోవైపు రోడ్డు, అంతే. చిన్న పాయ వెళ్తోంది. ఇక్కడ విపరీతమైన మంచు కురిసినట్టుంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. ఇప్పుడు టెంపరేచర్ అయితే -1, -2 మధ్యలో ఉంది. ఇంత ఎండ ఉంటేనే ఇలా ఉంది, ఎండ లేదంటే ఇక్కడ టార్చరే. ఇవన్నీ కూడా మంచు పర్వతం కరిగి ఆ పర్వతంలోంచి వస్తున్న నీళ్ళు అన్నమాట. చూస్తున్నారా, మొత్తం చుట్టూ కొండలే, కంప్లీట్ కొండలు కొండలు కొండలు, ఓన్లీ కొండలు గుట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవన్నీ రాళ్ల కొండలు, కొండల మధ్యలో ఒక నది రివర్ స్ట్రీమ్ అది పారుతూనే ఉంది. సో మొత్తం కంప్లీట్ ఆ రివర్ స్ట్రీమ్ పాడుతూ 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 ఇక్కడ మనకు ఒక 7 లేక్స్ లాగా ఏర్పడ్డాయి అనమాట. ఆ లేక్స్ అనేది ఇంకా కూడా మనం ఇప్పటికి దాదాపు 35 to 40 కిలోమీటర్స్ వచ్చాం పంజికెండ్లో. సో ఇది దారి మొత్తం అంతా కచ్చా రోడ్డు. ఈ కచ్చా రోడ్లోనే మనం వస్తూ వచ్చాము. కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మొత్తం అన్ని రాళ్ళ మధ్యలో రోడ్డు వేసుకున్నారు. ఇది అద్భుతమైన లొకేషన్. అక్కడ మనకి అత్యంత పైన టాప్ మోస్ట్ దానిపైన మాత్రం మనకి మంచు కనిపిస్తుంది. ఆల్రెడీ సన్సెట్ అవ్వబోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది. సన్సెట్ అయిందంటే చలి మామూలుగా దంచి కొట్టదు, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి సూర్యరశ్మి ఎక్కడైతే పడుతుందో సన్లైట్ ఉన్న చోట మనకి ఎక్కువ చలి లేదు. అదర్వైజ్ మాత్రం అంటే చలి ఉన్నా సరే మనం అట్లీస్ట్ కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. సో సన్లైట్ ఒకసారి పోయిందంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. అందుకే నా ఆయుధాలతో నేను సిద్ధంగా ఉన్నా. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా కూడా ప్రయాణం చేయాలి. ఇంకా ప్రయాణం చేస్తే మన లేక్స్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ద 7 లేక్స్. సో 7 లేక్స్ ఉన్నాయి. 7 లేక్స్లో ఫస్ట్ ఆఫ్ ద 7 లేక్స్, మిగతా 1st నుంచి 7th వరకు ఏది చూసుకొని అన్ని సిమిలర్గానే ఉంటాయి కాబట్టి ఒక లేక్ చూసుకొని మళ్ళీ మనము రిటర్న్ వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ లొకేషన్. చూస్తున్నారా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పారుకుంటూ వస్తున్నాయో. సో అలా పారుకుంటూ మొత్తం మనకి ఇక్కడ ఈ రివర్ అనేది మంచు కొండల్లోంచి పారుతూ ఈ రివర్ స్ట్రీమ్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రాళ్ళు, మంచు కొండలు. సో దాంట్లోంచి నీళ్ళు అనేది పారుతూ పోతున్నాయి. మంచు కరిగి పారుతున్న నీళ్ళు అన్నమాట. సో ఇంకా ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే మనకి ఆ లేక్స్ అనేది కనిపిస్తాయి. సో చూద్దాం. ఇప్పటిదాకా చిన్నగా కనిపించిన ధార అనేది ఇక్కడ ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా కూడా లిటరలీ మంచే, మంచు కరిగి నీళ్ళలో కలిసిపోతుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. వావ్, అమేజింగ్ లొకేషన్ ఇదైతే, బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక చిట్టి వాటర్ ఫాల్స్ అనమాట. ఇవి ఎంత ప్యూర్ వాటర్ అంటే అంత ప్యూర్ వాటర్. ఇవి మంచు కరిగి మంచు నీళ్ళల్లో ఇక్కడ కొండలపై నుంచి దారుతూ వెళ్తుంది కదా ధారగా. చాలా మంచి స్వచ్ఛమైన నీళ్ళు, లిటరలీ మనం తాగేయచ్చు. కానీ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా అయితే తీసుకోవడానికి వీల్లేదు. మొత్తానికి ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ విలేజ్లో అన్నీ వాళ్ళు ఇల్లు నది నీళ్ళకి అటు పక్కన కట్టుకున్నారు అనమాట. సో ఆ నది దాటడం కోసం ఇలా సన్న బ్రిడ్జ్ లాంటివి వేసుకున్నారు ఎవరికి వాళ్ళు. ఇక్కడ కొండపైన గుడిసెలు వేసుకుని ఎలా ఉన్నారు చూడండి.
వీళ్ళందరూ గుడిసెలు కట్టుకొని కొండలపైన నివసిస్తున్నారు. వీళ్ళందరూ పహాడీ పీపుల్, కొండ ప్రాంతంలో నివసించే జనాలు. ఫైనలీ ఒక గంటన్నర ప్రయాణం చేసి దాదాపు 45-50 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చి ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఫస్ట్ ఆఫ్ ద 7 lakes. ఇది ఫస్ట్ ఆఫ్ ద 7 lakes. ఈ సరస్సు చూస్తున్నారా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. సూపర్బ్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఎంత హైట్లో ఉన్నామో తెలుసా మనం ఇప్పుడు? ఎంత హైట్ వచ్చామో తెలుసా? 1600 meters above the sea level. 1600 meters అంటే దాదాపు 5000 feet, 5000 అడుగుల పైదాకా వచ్చాం మనం. సో 16,000 meters above the sea level లో ఇలా ఇక్కడ సరస్సు పారుతుంది. ఇది ఫస్ట్ సరస్సు, ఇది ఫస్ట్ లేక్. ఇలా సెకండ్ లేక్, థర్డ్ లేక్, ఫోర్త్ లేక్, ఫిఫ్త్ లేక్, సిక్స్త్ లేక్, సెవెంత్ లేక్ అలా పైదాకా వెళ్ళిపోతే 2300, 2400 meters above the sea level దాకా కూడా మనకి 7 lakes అనేది వస్తాయి అన్నమాట. సో అన్ని సిమిలర్గానే ఉంటాయి. ఇలాగే మన ఈ రోడ్ ఎక్కుతూ 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 వెళ్ళిపోవాలన్నమాట. ఈ కొండలు ఎక్కుతూ వెళ్తే మనకి ఫస్ట్ లేక్, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా మల్టిపుల్ లేక్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఒకటే వ్యూ ఉంటుంది. కాకపోతే ఒక్క లేక్ కన్నా వెళ్ళాలి అని అనిపించింది నాకు. సూపర్బ్గా అనిపించింది, అల్టిమేట్, అసలు చాలా బాగుంది. కానీ విపరీతంగా కోల్డ్ ఉంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్. నాకు గ్లోవ్స్ వేసుకున్నా, ఏవి వేసుకున్నా అసలు ఏం పనికొచ్చేటట్లేవు. -3, -4 degrees ఉంది. ఎందుకంటే సూర్యరశ్మి కూడా ఇప్పుడు లేదు కాబట్టి ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. అండ్ ఇంకొక 10-15 minutes అయితే మనకి సన్సెట్ కూడా అయిపోయే టైం కాబట్టి ఐ థింక్ వీ షుడ్ లీవ్. ఒకవేళ సెకండ్ లేక్, ఆర్ వి గోయింగ్ టు ద సెకండ్ లేక్? ఓకే, సెకండ్ లేక్ కూడా మనం వెళ్తున్నామంట. సో సెకండ్ లేక్ కూడా మనం వెళ్ళి చూసుకుందాం ఎలా ఉంటుంది అనేది. మనకి టైం పర్మిట్ చేస్తే అది కూడా చూసుకొని ఆ తర్వాత దెన్ వి విల్ గో బ్యాక్. ఓకే, నాకైతే సూపర్బ్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మనం ఇప్పుడు సెకండ్ లేక్ వైపు వెళ్తున్నాము. సో సెకండ్ లేక్ వైపు వెళ్తుంటే మనం ఇంత హైట్ దాకా వచ్చాము ఆల్రెడీ. సో ఇంత హైట్ దాకా వచ్చిన తర్వాత మన ఫస్ట్ లేక్ కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు భూలోక స్వర్గం అంటే ఇదేనేమో అనిపించే ఎంత బాగుంది కదా. సో దేవతలు స్నానమాడే సరస్సు ఏమో అనిపించేలా ఉంది ఇది. సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ లేక్ అనేది వస్తుందన్నమాట. సో సెకండ్ లేక్ వెళ్ళే దారిలో కూడా మనకి ఫస్ట్ లేక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసారు కదా ఫస్ట్ లేక్ అనేది మనం అంత హైట్లో చూసుకున్నాం. ఇంకొక 100 to 200 meters ఎక్స్ట్రా వచ్చి దాదాపు 1750 to 1800 meters అబవ్ ద సీ లెవెల్లో సెకండ్ లేక్ కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా కూడా సెకండ్ లేక్. ఈ సెకండ్ లేక్ హైట్ యాక్చువల్గా అక్కడ దాకా ఉంటుంది. మీకు అక్కడ చూసుకుంటే ఆ లెవెల్ అనేది అక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వింటర్ కాబట్టి డౌన్ అవుతూ వచ్చింది. మళ్ళీ సమ్మర్ టైం కల్లా మళ్ళీ మొత్తం వాటర్ అనేది లెవెల్ అప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ వింటర్ టైంలో మళ్ళీ వాటర్ అనేది మొత్తం పేరుకుపోయి సో మళ్ళీ పై దాకా వచ్చి సమ్మర్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ఆ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ లెవెల్ హైట్ ఉంటుంది. ఇవన్నీ అసలు రాళ్ళు కనిపించవు మనకి, అలాంటిది ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో హైట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఇది సెకండ్ ఆఫ్ ద 7 lakes అనమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకా మనకి థర్డ్ లేక్ అని, ఫోర్త్ లేక్ అని, ఫిఫ్త్ లేక్ అని, అప్ టు 7th lakes వరకు ఉంది. ఆడ చూస్తున్నారా వెండి కొండ. సో హిమ పర్వతం అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఇంకా వెండి కొండనే. అదొక సిల్వర్ మౌంటైన్ లా ఉంది, ఎంత మెరుస్తుంది చూడండి. కరెక్ట్గా ఓన్లీ టాప్ ఆఫ్ ద మౌంటైన్ పైన ఇప్పుడు అక్కడ ఎండ అనేది పడుతుంది. సో ఆ ఎండ పడుతుండడం వల్ల ఎంత అద్భుతంగా ఉంది కదా. బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ వ్యూయింగ్. ఇది మూడో సరస్సు, థర్డ్ లేక్ ఆఫ్ 7. సో ఇది ఇంకొక 50 meters హైట్ వచ్చిన తర్వాత ఈ సరస్సు అనేది వచ్చింది. ఇంకా కూడా మనం ముందుకు వెళ్ళబోతున్నాము 4th లేక్ దాకా. ఎందుకంటే అది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో ద లార్జెస్ట్ లేక్ అమాంగ్స్ట్ ఆల్ దీస్ 7 lakes అంట. సో మనం అక్కడ చూసుకోవచ్చు వెండిలా మెరుస్తున్న మంచుకొండ. సో ఇంకా కూడా దాటేసి ఈ థర్డ్ లేక్ కూడా దాటేసి మనము ఇప్పుడు 4th లేక్ వైపు బయలుదేరుతున్నాం. ఇదంతా కూడా థర్డ్ లేక్ యొక్క విజువల్స్ అనమాట. నాకు తెలియదు ఎంతమంది ఈ లేక్స్ చూపించారో, ఎంతమంది ఇక్కడ దాకా వచ్చారో, ఎంతమంది యూట్యూబర్స్ వచ్చారో, కానీ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు ఇంత హైట్లో ఈ లేక్స్ ఇలా మల్టిపుల్ లేయర్స్లో ఫామ్ అవ్వడము, మనం చూసుకోవడము, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఒకటే చోట 7 levelsలో 7 lakes ఫామ్ అయినాయి చూడండి. మనం మోర్ దెన్ 50% కవర్ చేస్తున్నాం. ఈ లేక్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ లేక్ బాగా అనిపించింది. సెకండ్ లేక్ కొంచెం మామూలుగా అనిపించింది, చిన్నగా అనిపించింది. థర్డ్ లేక్ బాగుంది. ఇంకా 4th లేక్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట, చూద్దాం. 4th లేక్ వెళ్ళే దారిలో మనకి ఇప్పుడు థర్డ్ లేక్ కనిపిస్తుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్బ్ ఉంది కదా.
దీని వెనకాల చూసుకోండి, అది సెకండ్ లేక్ అనమాట. మనకి సెకండ్ లేక్ కూడా చాలా క్లియర్గా విజిబిలిటీ ఉంది చూడండి. సో థర్డ్ లేక్ అండ్ సెకండ్ లేక్, ఇంకా ఫస్ట్ లేక్ అయితే కనిపించట్లేదు కానీ అది ఇంకా ముందుకెళ్తుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫోర్త్ లేక్ వైపు వెళ్తున్నాము. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, అమేజింగ్ లొకేషన్. ఇదైతే వెండికొండనే, అమేజింగ్ కదా, చాలా బాగుంది. ఇలా పై దాకా 7 సరస్సులు, 7 లేక్స్ అనమాట. న్యాచురల్ వండర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఫోర్త్ లేక్, 4వ సరస్సు. చాలా పెద్దది అండ్ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ లిటరలీ మంచు కొండల పై నుంచి డైరెక్ట్ జారవాడుతున్నాయి అనిపించినట్టే ఉంది. సూపర్బ్ ఉంది లొకేషన్. సో ఇదే మనం ఈరోజు వెళ్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ లేక్. ఇక్కడ నుంచి మళ్ళీ మనము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. 5th, 6th, 7th మళ్ళీ చిన్న చిన్న అనమాట. దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేక్. ఎందుకంటే డైరెక్ట్ మనకి ఆ మంచు కొండలోంచి నీళ్ళు జారవాడుతున్నట్టు మనకు డైరెక్ట్గా విజిబిలిటీ ఉంది. సో ఫస్ట్ మంచిగా ఉంది, సెకండ్ కొంచెం మామూలుగా ఉంది, థర్డ్ బ్యూటిఫుల్గా ఉంది, ఫోర్త్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ అనమాట. అండ్ 5th, 6th, 7thకి వచ్చేసరికి మళ్ళీ చిన్న చిన్న లేక్స్. సో ఇలా ఒక్కొక్క లెవెల్కి వెళ్తున్న కొద్దీ మనకి హైట్ పెరుగుతూ వచ్చింది. నౌ వీఆర్ అబౌవ్ 2000 meters. సో 2000 meters అబవ్ ద సీ లెవెల్లో ఉన్నాం. అంటే దాదాపు మనము 6600 అడుగుల దాకా మనం ఇక్కడికి వచ్చాము, ట్రావెల్ చేసాము. సో ఇది ఇలా మనం ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఇంకా మనకి మల్టిపుల్ లేక్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. నేనైతే ఇప్పటివరకు ఇలా మల్టిపుల్ లేక్స్ని ఇట్లా ఒక్కొక్క లెవెల్లో వెళ్తుంటే ఇలా లేక్స్ చూడటం అనేది ఎక్కడ చూడలేదు. నేను ఇప్పటివరకు ఇన్ని దేశాలు తిరిగినా సరే ఇలాంటి బ్యూటిఫుల్ లేక్స్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. సో నాకైతే సూపర్బ్గా అనిపించింది. అంటే 1-2 లేక్స్ ఉండడం అనేది కామన్, కానీ మల్టిపుల్ లేక్స్, మల్టిపుల్ లేయర్స్లో, మల్టిపుల్ లెవెల్స్లో సూపర్బ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడైనా ఇలాంటివి చూసారా? చూసేట్టయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. నేనైతే సూపర్బ్గా ఎంజాయ్ చేశాను. తజికిస్తాన్లో మనము ఇది యాక్చువల్గా అంత ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ కాకపోయినా సరే నేచర్ అయితే మాత్రం అద్భుతమైన బ్యూటీ ఉంది. ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా గ్రానైట్ స్టోన్ ఎలా పగిలిపోయిందో. ఇక్కడ చిన్న చిన్న బండలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్యూర్ గ్రానైట్ స్టోన్ అనమాట. సో గ్రానైట్ స్టోన్ ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ వాటర్ కరుగుతూ రాళ్ళతో వచ్చినా సరే మనకి ఇవి కొండ చర్యలు పడిపోయి సిచ్యువేషన్ లేదనమాట. సో ఇవేవి మట్టి కొండలు కావు. సో ఇవన్నీ కూడా గ్రానైట్ రాతి కొండలు అండ్ ప్రాపర్ స్ట్రాంగ్ స్టోన్ కాబట్టి ఇవి ఎక్కడ విరిగిపోతాయో, ఎక్కడ ఒరిగిపోతాయో అనే టెన్షన్ లేదు. ఈ రోడ్లు ఒకటి కొంచెం మామూలుగా ఉన్నాయి. సో ఇవి ఆఫ్ రోడింగ్ కొంచెం కష్టమే. మనం ఈ కార్లో వచ్చాం యాక్చువల్గా. సో మామూలుగా జీప్ లాంటి కార్లో వస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉండేదేమో. కాకపోతే మనం సిటీ అండ్ ఇది 2 కవర్ చేసుకోవడం కోసం కాబట్టి ఈ కార్లో వచ్చాము. సో కొంచెం ఆఫ్ రోడింగ్ కష్టమైనా సరే నేను మీకు ఇవి చూపించాలి ఖచ్చితంగా. ఈ యాక్చువల్గా 1 లేక్కే వస్తా అనుకున్నా, కానీ మన టూర్ గైడ్ ఏమన్నాడంటే లెట్స్ గో టు ద 4 లేక్స్, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు కూడా ఇవన్నీ ఒక్కొక్క మల్టిపుల్ లేయర్స్లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అన్నాడు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీ హెస్ గాట్ మీ టు దిస్ ప్లేస్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. So this is RK signing off from Tajikistan. See you in Uzbekistan.